ఇలా రా నాన్న. మావయ్య గారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు, ఏంటది? చెప్తానమ్మా, ముందు దేవుడికి దండం పెట్టుకో. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటో ముఖ్యమైన విషయం? నా చేతుల మీదుగా నీ జీవితంలో ఒక తప్పు జరిగింది. ఇప్పుడు ఆ తప్పుని నేను సరిదిద్దుకోవాలి. నీ జీవితంలో చెరపలేని ఒక తప్పు జరిగింది. ఆ తప్పు దగ్గర నీ జీవితం ఆగిపోకూడదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నిన్ను నేను చాలా బాధ పెట్టాను. నీ జీవితం బాగుపడుతుందన్న నమ్మకంతో ఆ పెళ్లి చేశాను. కానీ ఆ పెళ్లి నీ జీవితంలో ఒక ఆఘాతాన్ని సృష్టిస్తుందని నేను ఊహించలేకపోయాను. మా ఇంటి కోడలిగా నువ్వు ఎంతో అందమైన జీవితాన్ని పొందుతావనుకున్నానమ్మా. కానీ అందరి దృష్టిలో నువ్వొక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతావని అనుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా? లేదురా, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు నీకు నేను మరొక పెళ్లి చేయాలి. నీకు జరిగిన పెళ్లి నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. అందుకే నీకు మరొక పెళ్లి చేయాలనుకుంటున్నాను.